హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్వరాన్ని వెళ్ళిపోమని బెదిరించడం చూసి మా అమ్మ జోలికి వస్తే మర్యాదగా ఉండదంటూ అభికి వార్నింగ్ ఇచ్చిన బాబీ. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. స్వర అయితే పానకం వడపప్పు అయితే తీసుకొచ్చి ఇస్తుంది. బాబీ మాత్రం కోపంగా లోపలికైతే వెళ్ళిపోతాడు. ఏంటి, నీకు సిగ్గు లేదా? ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వస్తున్నావు అంటూ అభి అడుగుతూ ఉండగా, నిన్ను చూసే నేర్చుకున్నాను అభి, నీకులాగే సిగ్గు లేకుండా బతికేయాలని అనుకుంటున్నాను అంటూ ఇక స్వర అయితే సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది. దీనికి బాగా ఎక్కువ అవుతుంది, అసలు మాట అంటే లెక్క లేకుండా పోతుంది అంటూ ఇక అభి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక కైలా అయితే పానకం వడపప్పు తీసుకుని బాబీ దగ్గరికి అయితే వస్తుంది. ఒరే బాబీ, పానకం వడపప్పు అంటే చాలా బాగుంటుందిరా, ఒక్కసారి తాగి చూడు అంటూ అనగానే, లేదు కైలా, అమ్మాయి మేడం ఇచ్చింది, నేను తాగను అంటూ ఇక చెప్తూ ఉంటాడు బాబీ అయితే. ఒరే, ఇది దేవుడి ప్రసాదం, అలా అనకూడదు. దేవుడి ప్రసాదం ఎప్పుడు కళ్ళకద్దుకుని తీసుకోవాలి. నా మాట విను, నేనంటే నీకు అభిమానం కదా, ఇది దేవుడి ప్రసాదం అనుకునే తీసుకో. అమ్మాయి మేడం ఇచ్చింది, నాకు ఇష్టం లేదని మాత్రం పక్కన పెట్టొద్దురా అంటూ కైలా చెప్పంగానే ఇక ఆ మాట విని బాబీ అయితే పానకం అయితే తాగుతాడు. కైలా, పానకం చాలా బాగుంది తియ్యగా అంటూ అనగానే, అవునరా బాబీ, శ్రీరామనవమికి పానకం అంటే చాలా స్పెషల్గా చేస్తూ ఉంటారు కదా, అందరూ ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి నువ్వెప్పుడూ ఇలా ప్రసాదాలు తీసుకోలేదంటూ అనగానే, లేదు కైలా, అబ్బాయి ఎప్పుడూ నన్ను ఫెస్టివల్స్కి ఎప్పుడు గుడికి తీసుకువెళ్ళడం కానీ ఇలా సెలబ్రేషన్ చేయడం కానీ ఏమీ చేసేవాడు కాదు. ఎప్పుడూ రెస్టారెంట్లకి, షాపింగ్ మాల్స్కి అలాంటి వాటికి తీసుకువెళ్ళేవాడే తప్ప ఇలాంటివి ఎప్పుడు చెప్పలేదు, చెయ్యలేదు అంటూ అనగానే, అందుకేరా, కన్న తల్లి ఉంటే మనకి అన్నీ నేర్పిస్తుంది, కన్న తల్లి దగ్గరే బిడ్డలు అన్నీ నేర్చుకుంటారు అంటూ ఇక చెప్తూ ఉంటుంది కైలా అయితే. ఇంతలో ఇక అభి అయితే వచ్చి, ఏంటి కైలా, అంటే నేను బాబీని సరిగా చూసుకోవడం లేదనా? నువ్వు నా కొడుకు దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు. నువ్వున్నవి లేనివి వాడికి చెప్పి మా మీద కోపం వచ్చేలా చేస్తున్నావు. నువ్వు ఇలా మాట్లాడేలా ఉంటే ఇంట్లోంచి వెళ్ళిపో అంటూ ఇక అభి అయితే కోపంగా అనేసరికి అక్కడి నుంచి కైల అయితే బాధపడుతూ వెళ్ళిపోతుంది. అబ్బాయి అంటూ గట్టిగా అరుస్తాడు బాబీ అయితే. ఏమైంది, ఏమైంది బాబాయ్, అంతా కోపంగా ఉన్నావు అంటూ అనగానే, చూడబ్బాయి, నువ్వు కైలాని అనడం నాకు నచ్చలేదు. నేను కైలాని ఒక ప్రాణ స్నేహితురాల్లా చూసుకుంటున్నాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు తను నాకు ఎంతో సహాయం చేసింది. అలాంటిది నువ్వు తనని అలా అవమానిస్తూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాననుకున్నావు? ఉదయమే అమ్మమ్మకి చెప్పాను. అమ్మమ్మ కూడా కైలాని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నట్టే మాట్లాడింది. కైలా గనుక ఇంట్లోంచి వెళ్ళిపోయిందో నేను కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతాను. తర్వాత మీ ఎవ్వరికి కూడా కనిపించను. అది గుర్తు పెట్టుకుని అమ్మమ్మ నువ్వు ప్రవర్తించండి అంటూ ఇక బాబీ అయితే కోపంగా చెప్పి వెళ్ళిపోయేసరికి అభి అయితే షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి, కైలాని వెళ్ళిపోమంటే బాబీ ఇంత మాట అంటున్నాడు. ఒకవేళ కైలాని గనుక ఇంట్లోంచి పంపించేస్తే బాబీ కూడా వెళ్ళిపోతాడా? అలా జరగడానికి వీల్లేదు. బాబీ నోటితోనే కైలాని వెళ్ళిపోమనేలా చెయ్యాలి. కైలా ఇంట్లో ఉన్నంత వరకు నేను అనుకున్నది సాధించలేను అంటూ ఇక అనుకుంటూ ఉంటాడు అభి అయితే. మరొక వైపు నళిని కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఈరోజు ఆ బాబీ గాడు ఎంత మాట అన్నాడు, నా కూతురి కోసం నేను భరించవలసి వస్తుంది, లేకపోతేనా ఎప్పుడో బయటికి గెంటేసేవాణ్ణి. దానికి తగ్గట్టు ఈ స్వర కూడా ఇంటి ముందే ఇల్లు తీసుకుంది. ఏంటిది అసలు, నేను ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. నా కూతుర్ని కాపాడుకోలేకపోతున్నాను. నేను గనుక ఎక్కువ మాట్లాడితే నా కూతురు ప్రాణాలతో మిగలదని అభిగడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఇదేంటి, నేను ఏమీ చెయ్యలేని అసమర్థురాల్లా చూస్తూ ఉంటున్నాను. నేను ఏదోటి నిర్ణయించుకోవాలి, లేకపోతే నా కూతురు నాకు దక్కదేమో. నా కూతురు కోసమే కదా ఈ అడ్డమైన వాళ్ళందరినీ ఇంట్లో పెట్టి భరాయించవలసి వస్తుంది. లేకపోతే వీళ్ళెవరో నేనెవరో అంటూ ఇక
నళిని అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక మరొక వైపు స్వర అయితే ఎంతగానో ఆనందపడుతూ ఇంటికైతే వెళ్తుంది. స్వరమ్మ, బాబీకి పానకం ఇచ్చావమ్మా, తాగాడా అంటూ కాశీ అనంగానే, లేదు కాశీ, వాడు తాగలేదు, కానీ కైలా లోపలికి తీసుకువెళ్ళింది. కైలా తీసుకువెళ్ళింది అంటే ఖచ్చితంగా పానకం బాబీ చేత తాగిస్తుంది. బాబీ ఈ పాటికి తాగి ఉంటాడు అంటూ సంతోషంగా మాట్లాడుతూ ఉండగా ఇంతలో కైలా అయితే వస్తుంది. కైలా రాగానే ఇక స్వర అయితే అడుగుతూ ఉంటుంది, కైలా, బాబీ పానకం తాగాడంటూ అనంగానే, అమ్మాయి మేడం, మీరు ఇచ్చి వెళ్ళిన తర్వాత నేను బాబీకి పానకం గురించి చెప్పి వాడు తాగేలా చేశాను. మీరు ఈ విషయం తెలిస్తే సంతోషపడతారని మీ దగ్గరికి చెప్పడానికి వచ్చాను అమ్మాయి మేడం అంటూ చెప్పంగానే ఆ మాటకి ఇక స్వర అయితే ఇంకా ఆనందపడుతూ ఉంటుంది. నీ కారణంగానే ఈరోజు నేను ఇంత ఆనందంగా ఉన్నాను. నువ్వు చాలా మంచి పని చేశాము. నా బాబీ నాకు దక్కుతాడని చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక చెప్తూ ఉంటుంది స్వర అయితే. అమ్మాయి మేడం, ఇప్పుడు అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వాళ్ళో. అక్కడ నళిని అమ్మగారు, అభి సార్ కూడా బాబీ కన్ని అబద్ధాలే చెప్తున్నారని అర్థమైంది. మీరే బాబీ కన్న తల్లని కూడా నాకు అర్థమైంది. ఖచ్చితంగా మీ ఇద్దరిని ఒకటి చేసి తీరుతానమ్మా. బాబీకి నిజం తెలిసేలా చేస్తాను. మీ ఇద్దరిని ఒకటి చేస్తాను. ఈ కైలా అనుకున్నది ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా మిస్ అవ్వలేదు. ఖచ్చితంగా మీ ఇద్దరిని కలుపుతానమ్మా, నేను మాటిస్తున్నాను అంటూ ఇక చెప్పంగానే ఇంతలో అక్కడికి అభి అయితే వస్తాడు. ఏంటి, దీన్ని అడ్డు పెట్టుకుని నా బాబాయిని నాకు దూరం చెయ్యాలని చూస్తావా? నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నేను మామూలుగా ఉంటున్నాను కదని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావా? నిన్ను వదిలిపెట్టనే అంటూ బయటకైతే తీసుకువస్తాడు అభి. నువ్వెక్కడి నుంచి వెళ్ళిపోతావా, లేకపోతే చంపేయమంటావా అంటూ ఇక అభి అయితే గొంతు పట్టుకుంటాడు. ఇంతలో ఇక అది బాబీ చూస్తూ ఉండగా నళిని అయితే నటించడం కోసం వెళ్ళి, ఆగభి, ఏం చేస్తున్నావు? తనేదో తెలియక ఇక్కడ ఉంటుందనుకో, వదిలిపెట్టు, అంత కోపం ఏంటి? బాబీ చూస్తే నువ్వు ఇలాంటి వాడివా అంటూ బాధపడతాడు అంటూ నళిని అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఇక బాబీ ఏమీ అనుకోడు. ముందు ఇక్కడి నుంచి దూరం అవుతే కానీ నా బాబాయ్ నాకు దగ్గర అయ్యేలా లేడు. ఇది ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసిందే, లేకపోతే నా బాబాయిని దీని దగ్గరికి తెచ్చుకుంటుందంట. ఈ కైలాతో కలిసి నాటకాలు ఆడుతుంది. ముందు ఈ కైలాని చంపేయాలి అంటూ ఇక అభి అయితే కోపంగా అనేస్తూ ఉంటాడు బాబీని చూసుకోకుండా. ఇంతలో బాబీ అయితే బయటికి వస్తాడు. ఆగబ్బాయి, ఆగు, ఏం చేస్తున్నావు అంటూ అనంగానే, బాబీ, అది కాదు బాబీ, ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళకుండా నిన్ను తనతో తీసుకువెళ్ళిపోవాలని చూస్తుంది చీటర్ అనంగానే, ఆగబ్బాయి, తను చీటర్ కాదు, మా అమ్మ. నేను ఇప్పుడే నిజం తెలుసుకున్నాను. అమ్మమ్మ బాక్స్ మార్చేసిందని, ఆ బాక్స్లో రోషిని అమ్మ పెట్టిన నిజం నువ్వు అమ్మ కలుసున్న ఫోటో అని ఇప్పుడే తెలుసుకున్నాను అబ్బాయి. ఆ రోజు కైలా చెప్తే అమ్మమ్మ ఆ మాట మార్చి చెప్పేసింది, పాలిష్ పెట్టాడని, కొత్తగా తయారు చేశాడు అని. కానీ అసలైన బాక్సు ఇప్పుడే నాకు దొరికింది. దీంట్లో ఉన్న ఫోటో చూసిన తర్వాత అమ్మాయి మేడం ఎందుకు నన్ను తన కొడుకునని అంటుందో ఇప్పుడు అర్థమైంది. రోషిని అమ్మకి పరిస్థితి వచ్చిన రోజున నిజం తెలుసుకోవడానికి ఈ ఫోటో ఇందులో పెట్టిందని ఇప్పుడు తెలుసుకున్నాను అబ్బాయి. నువ్వు చీటర్వి, అమ్మ కాదు. నువ్వే పెద్ద చీటర్వి, నువ్వే మోసగాడివి. నువ్వు నా మీద ఉన్న ప్రేమతో ఎన్నో దారుణాలు చేస్తున్నావు, ఎన్నో అబద్ధాలు చెప్పావు, ఎంతగానో మోసం చేశావు. కానీ అదంతా ప్రేమ కాదబ్బాయి, నీ మూర్ఖత్వం. అమ్మాయి మేడానికి నేను దక్కకూడదన్న పట్టుదలతోనే నువ్వు ఇదంతా చేస్తున్నావు. నువ్వు గనక మమ్మ జోలికి వస్తే మర్యాదగా ఉండదు. ఇంకొకసారి గనక మమ్మని చీటర్ అన్నా, మా అమ్మ మోసగత్తే అన్నా ఊరుకునేదే లేదు. నువ్వే చీటర్వి. నీ మొహం చూడాలని కూడా నాకు లేదబ్బాయి. నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. మరొక వైపు అమ్మమ్మ కూడా ఇంత దారుణంగా మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు. నేను ఇక ఎప్పటికీ నీ మొహం చూడను, నేను అమ్మ దగ్గరే ఉంటాను అంటూ ఇక అభికి వార్నింగ్ ఇస్తాడు బాబీ అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది.
ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.